నెక్స్ట్ క్వశ్చన్ జామెట్రీ క్వశ్చన్ అండి ఇది. చూడండి, ఇన్ ట్రయాంగిల్ PQR, S is a point on the side QR such that PS is perpendicular to QR. ముందు డయాగ్రామ్ గీసుకుందామండి, చూడండి ఒకసారి. సో దిస్ ఇస్ ట్రయాంగిల్ PQR అండి. P, Q and R. సారీ, R. అయితే S is a point in this QR. On this QR మీద S ఒక పాయింట్ అంట. సచ్ దట్ వేరే కండిషన్ ఇచ్చాడు చూడండి. PS ఇదిగోండి, PS ఇది పర్పెండిక్యులర్ టు QR అంట. ఇదిగోండి 90 degrees అని. PS is perpendicular to QR. Then which of the following options is true? సరే, ఇక్కడ మనకి రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, లంబకోణ త్రిభుజాలు రెండు. చూసుకోండి, ఇక్కడ ఇదొకటి ఇదొకటి. దీని నుంచి ఏమి రాయొచ్చు? దీని నుంచి ఇదిగో కర్ణము స్క్వేర్ PQ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఈ రెండింటి మొత్తం. ఇదిగో ఇది కనుక్కుందామండి. భుజం కావాలనుకోండి, కర్ణము స్క్వేర్ మైనస్, సో దీన్ని ఏమంటాం మనం? PS స్క్వేర్. మొదటి దాని నుంచి PS స్క్వేర్, దిస్ వన్ ఈజ్ కర్ణము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్. ఎంత అది? PQ స్క్వేర్ మైనస్ QS స్క్వేర్. ఇది ఓకే ఓకే అండి. ఈ PS స్క్వేర్ అనేది ఈ త్రిభుజం నుంచి, ఇదిగోండి కర్ణము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్, రైట్. అలాగే ఈ త్రిభుజం నుంచి కూడా, ఈ ట్రయాంగిల్ నుంచి కూడా PS స్క్వేర్ కనుక్కుందాం. ఇదేమవుతుంది? ఇదిగో ఇక్కడ కర్ణం PR కదా, అది PR స్క్వేర్ మైనస్ ఈ సైడ్ RS స్క్వేర్. RS స్క్వేర్, SR స్క్వేర్ బోత్ ఆర్ సేమ్ అండి. మరి ఈ రెండు, ఇది పిఎస్ఏ ఇది పిఎస్ఏ కదా, అంటే ఈ రెండు ఈక్వల్. అంటే ఈ రెండు ఈక్వల్ అంటే PQ స్క్వేర్ మైనస్ QS స్క్వేర్ ఈజ్ PR స్క్వేర్ మైనస్ RS స్క్వేర్. ఏం లేదండి, RS అటు పట్టుకెళ్ళండి, QS ఇటు పట్టరండి, అంతే. RS ని అటు పట్టుకెళ్ళిపోండి, QS ని ఇటు పట్టరండి. ఇది మైనస్లు రెండు, అంటే అన్ని ప్లస్లతో ఇచ్చాడు కాబట్టి ఆప్షన్స్ తో. So this is PQ square plus RS square is equal to పక్కన PR square plus QS square. ఓకే అండి, సరిపోయిందా? చూసుకోండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అటు ఇటు అయినా సెకండ్ ఆప్షన్ అండి. దట్ ఈస్ ఆప్షన్ 2 is the correct answer.